తేదీ 28న గత నెల 28వ తేదీన సిఎంఎస్ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు వచ్చి ఇన్స్ట్రక్షన్లో ఫిర్యాదు చేస్తుంది. కాంటెంట్స్ ఏంటంటే వీళ్ళ కంపెనీ తరఫున కస్టోడియన్స్గా మంచిర్యాల గ్రూప్ కస్టోడియన్స్గా బోధకుంట మోహన్ పూర్ణచంద్ర అని రేణిగుంట్ల పూర్ణచంద్ర అని ఇద్దరు సిఎంఎస్ కంపెనీలో కస్టోడియన్స్గా పనిచేస్తున్నారు. బోధకుంట మోహన్ 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఈ రేణిగుంట్ల పూర్ణచంద్ర అనే అతను గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎస్బీఐ నుంచి రెగ్యులర్గా డైలీ ఎస్బీఐ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఎస్బీఐ బ్యాంక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని అమౌంట్ని ఈ మంచిర్యాల రోడ్లో ఉన్న 29 ఏటీఎంలలో ట్రేషన్ చేస్తూ ఉంటుంది వీళ్ళు. సో అట్లా గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళే కస్టోడియన్స్గా వ్యవహరిస్తున్నారు. 26వ తేదీన ఆడిట్ చేయడానికి ఏటీఎంస్ అమౌంట్ని ఆడిట్ చేయడానికి ఆడిటర్స్ కరీంనగర్ నుంచి వస్తున్నారని తెలిసి వీళ్ళు లేక సెల్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ రోజు నుంచి అబ్స్టాండింగ్లో ఉన్నారని చెప్పి ఫిర్యాదు చేశారు. వీళ్ళు ఆడిట్ చేయగా ఏటీఎంలలో ఆడిట్ చేయగా 1,50,00,000 రూపాయలు మిస్అప్రోప్రియేషన్ అయినట్టు వీళ్ళు కంప్లైంట్ చేశారు. సో ఈ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసినాము. 409, 420 IPC కింద కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేపట్టాం. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో బోధకుంట మోహన్ మరియు రేణిగుంట్ల పూర్ణచంద్ర ఇద్దరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నారనే సమాచారం మేరకు వెళ్ళి వారిని సిబ్బందితో కలిసి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుకొని విచారిస్తే చెప్పిన విషయాలు ఏంటంటే వీళ్ళు గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క ఫ్యామిలీ నీడ్స్ కోసం అండ్ వీళ్ళ మెడికల్ ట్రీట్మెంట్స్, వీళ్ళ పేరెంట్స్ మెడికల్ ట్రీట్మెంట్స్ కోసం, వాళ్ళ యొక్క ఫ్యామిలీ అవసరాల కోసం, అదేవిధంగా విలాసవంతమైన జీవితం గడపడం కోసం, వీళ్ళ చెడు అలవాట్లకు కొరకు, వీళ్ళ పేకాట ఆడే అలవాటు కొరకు, వీటి కొరకు గత 6 నెలలుగా వీళ్ళు ఏటీఎంలలో నుంచి కొంత అమౌంట్ డిక్లరేషన్ చేసే టైంలో కొంత అమౌంట్ని తీసి ఇద్దరు సమానంగా పంచుకొని వీళ్ళు ఈ విధంగా ఖర్చు వాడుకున్నారని చెప్పారు. వీళ్ళ వద్ద నుంచి 50,000 రూపాయలు క్యాష్ అండ్ కొన్ని ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్ ఇవి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పోలీసులను తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది. ఫర్దర్ మరలా వీళ్ళకి కస్టడీ పిటిషన్ వేసి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా ఈ అమౌంట్ గురించి సమగ్రంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది.